పలాడియం కార్బన్ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రకటించారు. గురువారం సంగారెడ్డి పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలు ఆయన వెల్లడించారు. సిసిఎస్, ఐడిఏ బొల్లారం పోలీసుల సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో ముగ్గురు నిందితులు మహారాష్ట్రకు చెందిన అమోల్ బాపు, రవీంద్ర భగవాన్, గణేష్ మహాదేవ్ రాథోర్ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.52 కోట్ల విలువైన పలాడియం కార్బన్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు 24 జూలై 2025కి పొద్దున 6 o'clock మన ఐడిఏ బొల్లారం లిమిట్లో ముగ్గురు పలాడియం కార్బన్ ఆఫెండర్స్ గ్యాంగ్కి అరెస్ట్ పెట్టడం జరిగింది. ఈ మన దగ్గర ఐడిఏ బొల్లారంలో ఒక కేసు రిజిస్టర్ అయింది 2024లో, క్రైమ్ నెంబర్ 216/2024. ఈ కేసులో టోటల్ ప్రాపర్టీ లాస్ట్ వాజ్ 8 kg ఆఫ్ పలాడియం కార్బన్. ఆ కేసులో మనకి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వచ్చింది. అండ్ ఆల్సో మన సిసిఎస్ టీమ్ అలాంగ్ విత్ జాయింట్ ఐడిఏ బొల్లారం టీమ్ కండక్టెడ్ అ జాయింట్ ఆపరేషన్. అండ్ చాలా రోజుల నుంచి వాళ్ళకి ఇది టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ లొకేషన్ అన్నీ ట్రాక్ చేశారు. అండ్ ఈరోజు పొద్దున 6 o'clockకి వాళ్ళకి అప్రహెండ్ చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కేస్ వాళ్ళకి చాలా వేరే కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. 2022లో మన ఐడిఏ బొల్లారంలో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆలో 6.11 kg పలాడియం కార్బన్ థెఫ్ట్ జరిగింది. ఇంకా 2023లో గుమ్మడిడాలా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆలో 35 kg పలాడియం కార్బన్ థెఫ్ట్ జరిగింది. 2025లో సదాశివపేట్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా 127.35 kg పలాడియం థెఫ్ట్ రిపోర్ట్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మన బీదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక, గుజరాత్, ముంబై చాలా ప్లేస్లో వాళ్ళు కన్ఫెషన్ ప్రకారం వాళ్ళు అక్కడ ఆఫెన్స్ చేశారు. ఆలో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ జరిగింది. సో ఈరోజు వాళ్ళకి పొజిషన్ నుంచి మనకి టోటల్ 38 kg పలాడియం కార్బన్ దొరికింది. ఆ 38 kg పలాడియం కార్బన్కి మార్కెట్ ప్రైస్ అరౌండ్ 1,52 lakhs ఉంది. సో అరౌండ్ 4 lakhs rupees పర్ కేజీ ఇది మార్కెట్ వాల్యూ ఉంది పలాడియంకి. అదేవిధంగా ఇది ముగ్గురు అక్యూజ్ ఇప్పుడు ఎవరెవరు అప్రహెండ్ అయ్యారు వాళ్ళ పేరు నేను చెప్తాను. ఫస్ట్ ఈజ్ అమూల్ బాపు జగాడే. వాళ్ళు మహారాష్ట్రకి నేటివ్ ఉన్నారు. అండ్ హీఈస్ బిలాంగ్ టు దుందా తాలూకా ఆఫ్ పూణే డిస్ట్రిక్ట్. వాళ్ళు చాలా కేసులు, అన్ని కేసెస్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది గ్యాంగ్ లాగా పని చేస్తారు. ఫస్ట్ వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏముంది, లోకల్ పర్సన్ ఎవరు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ కంపెనీలో వాళ్ళు పలాడియం యూజ్ చేస్తున్నారు, ఇక్కడ స్టోరేజ్ ఉంది, సో మీరు రండి. సో పర్టికులర్ డేట్ అండ్ టైం వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఆ మహారాష్ట్ర నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి ఆఫెన్స్ చేస్తారు. ఆ తర్వాత తొందరగా మహారాష్ట్రకి పోతారు. అక్కడ ఎవరు రిసీవర్ ఉన్నారు వాళ్ళ దగ్గర సెల్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ వాజ్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ద లోకల్ పర్సన్. గుంటూరు నుంచి ఒక పర్సన్ ఉన్నారు, సాంబాశివుడు, ఇప్పుడు వాళ్ళు స్పండింగ్ ఉన్నారు. సో చాలా కేసులో వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ కేసులో కూడా వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద వాళ్ళు ఇక్కడ మన లిమిట్లో వచ్చి ఆఫెన్స్ చేసిన తర్వాత పారిపోయారు. ఇంకా సెకండ్ అక్యూజ్డ్ రవీందర్ భగవాన్, ఇది కూడా మహారాష్ట్ర భిగ్వాన్లో నెటివ్ ఉన్నారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు 24 జూలై 2025కి పొద్దున 6 o'clock మన ఐడిఏ బొల్లారం లిమిట్లో ముగ్గురు పలాడియం కార్బన్ ఆఫెండర్స్ గ్యాంగ్కి అరెస్ట్ పెట్టడం జరిగింది. ఈ మన దగ్గర ఐడిఏ బొల్లారంలో ఒక కేసు రిజిస్టర్ అయింది 2024లో, క్రైమ్ నెంబర్ 216/2024. ఈ కేసులో టోటల్ ప్రాపర్టీ లాస్ట్ వాజ్ 8 kg ఆఫ్ పలాడియం కార్బన్.
ఆ కేసులో మనకి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వచ్చింది. అండ్ ఆల్సో మన సిసిఎస్ టీమ్ along with joint IDA Bolaram team conducted a joint operation and చాలా రోజుల నుంచి వాళ్ళకి ఇది టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ లొకేషన్ అన్నీ ట్రాక్ చేశారు. అండ్ ఈరోజు పొద్దున 6 o'clock వాళ్ళకి అప్రహెండ్ చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కేస్ వాళ్ళకి చాలా వేరే కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. 2022లో మన ఐడిఏ బొల్లారంలో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆలో 6.11 kg పెల్లడియం కార్బన్ థెఫ్ట్ జరిగింది. ఇంకా 2023లో గుమ్మడిడాల పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆలో 35 kg పెల్లడియం కార్బన్ థెఫ్ట్ జరిగింది. 2025లో సదాశివపేట్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా 127.35 kg పలాడియం థెఫ్ట్ రిపోర్ట్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మన బీదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక, గుజరాత్, ముంబై చాలా ప్లేస్లో వాళ్ళు కన్ఫెషన్ ప్రకారం వాళ్ళు అక్కడ ఆఫెన్స్ చేశారు. ఆలో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ జరిగింది. సో ఈరోజు వాళ్ళకి పొజిషన్ నుంచి మనకి టోటల్ 38 kg పలాడియం కార్బన్ దొరికింది. ఆ 38 kg పలాడియం కార్బన్కి మార్కెట్ ప్రైస్ అరౌండ్ 1,52 lakhs ఉంది. సో అరౌండ్ 4 lakhs rupees పర్ కేజీ ఇది మార్కెట్ వాల్యూ ఉంది పలాడియంకి. అదేవిధంగా ఇది ముగ్గురు అక్యూజ్ ఇప్పుడు ఎవరెవరు అప్రహెండ్ అయ్యారు వాళ్ళ పేరు నేను చెప్తాను. ఫస్ట్ ఈజ్ అమూల్ బాపు జగాడే. వాళ్ళు మహారాష్ట్రకి నేటివ్ ఉన్నారు. అండ్ హీ ఈజ్ బిలాంగ్ టు